ఎంతమంది ఉన్నారా? మీరు ఎంతమంది? 40 దాకా ఉన్నారా? ఈ బ్యాగ్ ఎత్తుకో. ఏమి ఇంత తక్కువ ఉంది? ఆడేసిన అంతే బొక్కలునే. ఇప్పుడు మీరేమో ఇది 50 kg కింద పంపించేస్తారు. ఇప్పుడు దాదాపు 3.5 కిలో తక్కువ ఉంది. 3.5 అంటే 4 కిలోలు తక్కువ ఉంది. ఇది 4 కిలోలు బ్యాగ్ తక్కువ ఉంది. నేను అనేది ఒక లారీలో మీరు 2 షాపులు 3 షాపులు వేసి పంపిస్తారు. అప్పుడు మీరు బ్యాగుల ప్రకారం ఇస్తారు, తూకమేమి వేరు. వేమెంట్ నేను వేమెంట్ వేరు అనడం లేదు. నీళ్ళే 46.5 కూడదాం 50 కిలో. నేను అది అనడం లేదు. నేను చెప్పేది ఏంటంటే బాగా వినండి మీరు. ఇప్పుడు ఒక డీలర్ షాప్కు ఒక 3 డీలర్ షాపులకు ఒక లారీలో పంపిస్తారు. మీరు ఆడ బ్యాగుల ప్రకారం ఇస్తారా, తూకం వేసి ఇస్తారా? ఇక్కడ కాటా వేసిస్తాం. కాటా వేసి 3 షాపులు తిట్టా కాటా వేస్తాను. ఎట్లా చేస్తారు? ఎట్లా వస్తుంది? అట్లా కాదు, అట్లా 3 విడివిడిగా పెడతారా? గ్యాప్ ఇచ్చి అన్ని కలిపేస్తారా? అదే నేను చెప్పేది అదే మీకు. నేను అనేది మీరు బ్యాగులు ఒక 3 షాపులు ఉన్నాయి, 3 విడివిడిగా ఏమన్నా పెడతారా? పెట్టరు, అన్ని కలుపుతారు. లారీకి వచ్చేసి 9 వరుసలు పడతాయి. 3 వరుసలు ఒక షాపు, 3 వరుసలు పెట్టుకుంటారు సార్. ఏదైనా ఎక్స్ట్రా ఉంటే పైన వేసుకుంటారు. అప్పుడు ఏ బ్యాగులు తగ్గి నేను ఎట్లా తెలుస్తుంది మీకు వెయిటేజ్ చేస్తే? ఎట్లయ్యా నీకు అర్థం కావడం నేను చెప్పేది. సార్ నేను అనేది అట్లా కాదు. మీరు 9 బ్యాగులు 9 వరుసల ప్రకారం వేసినవి బాగా వినండి లాజిక్. మీరు 9 వరుసల ప్రకారం వేసి ఆ వరుసల ప్రకారం దించుతారు. కానీ ఈ బ్యాగులో ఇన్ని కేజీలు ఉన్నాయి, ఇంత తక్కువ ఉన్నాయి, నీకు ఇది తగ్గుతుంది అనే విషయం వాడికి ఎక్కడ తెలుస్తుంది? ఈ షాప్కి కాటా వేసిన తర్వాత లోడ్ అయిన తర్వాత రెండో షాప్కి వెళ్తాం సార్. నేను అనేది రెండో షాప్కి వెళ్తారు సరే, కానీ ఆయన 9 వరుసలు చెప్పినాడు. అది సపరేట్ పెట్టి ఏమైనా అక్కడి నుంచి ఇంకొక వరుస ఇంకొక షాప్ వాళ్ళకు ఇంకొక షాప్ వాళ్ళకు గ్యాప్ పెడతారా? లాజిక్ ఫాలో అవుతే సరిపోతుంది సార్. కరెక్టే కదా నేను చెప్పేది. ఇప్పుడు ఈ మూటో వస్తుంది ఒక ఎక్స్ట్రా దీన్ని ఆ 9లో. ఇప్పుడు నేను అనేది 50 బ్యాగులు ఒక షాప్కు, 50 బ్యాగులలో ఒక 30 కేలు తక్కువ వచ్చినాయి, 30 కేలు మూట కట్టి పెడతారు. అది సపరేట్ అవుతుందా? అంటే ఆ 3 వరుసల పైన వేసేస్తారు సార్ ఆ మూటను కూడా. అదే నేను అనేది ఆ 3 వరుసలు అదే నేను అనేది. అట్లా జాగ్రత్తగా వేయండి శేఖర్ రెడ్డి, అర్థమవుతా ఉందా? నేను అనేది ఏ షాప్ ఆ షాపు సపరేట్ గా మీకు గుర్తింపు ఉంటుంది ఆ లారీలో. మీరే దించేది, నేను కాదన్నాంలే. మీకు నా లాజిక్ అర్థం కాలే. నేను చెప్పేది ఏంటంటే మీరు అన్ని 3 షాపులు అన్ని వేసేస్తారు, తూకం వేసుకుంటారు, సరిపోయింది. అది నేను అనేది. శేఖర్ రెడ్డి బాగా వినండి, మళ్ళీ నేను వస్తా 2 నెలలకు 3 నెలలకు మళ్ళీ చెప్తున్నా. ఇది చాలా లాజికల్ విషయం. ఎందుకంటే రేషన్ షాపు వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు, మాకు తక్కువ వస్తూ ఉన్నాయి, అమాలీలు తీసేస్తా ఉన్నారు, లేకపోతే ఎమ్మెల్యేస్ పాయింట్లో ఇక్కడ ఉండే ఇన్ఛార్జీలు తీసేస్తా ఉన్నారు, తక్కువ అవుతా ఉన్నాయి మాకు బియ్యము, మేము ఎక్కడ అడ్జస్ట్ చేయాలి అవన్నీ అని చెప్పి చాలామంది మాకు సమస్యలు చెప్తా ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే ఒక 3 షాపులు ఒక షాపు 62వ నెంబర్ షాప్కు దానికి దీనికి గ్యాప్ పెట్టాలా కొంచెం అంటున్నా. ఇప్పుడు లారీ అంటే పెద్దగా ఉంటుంది కదా మనకు, ఆ లారీ అది ఆ విధంగా కొంచెం మేనేజ్ చేయండి, పొరపాటు చేయకుండా. ఎవరికి నష్టం లేదు కదా. ఇప్పుడు మీరు చెప్పిన మామూలుగా ఇప్పుడు జరిగేది ఏంటంటే ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ పోతా ఉన్నాయి. అట్లా ఇప్పుడు 46.5 కేజీ వచ్చింది. ఇది దీంట్లో దాదాపు 4 కేజీలు తక్కువైనాయి. ఈ 4 కేజీలకు 4 కేజీలు సపరేట్గా ఇంకా ఒక 60 బ్యాగులు పోవాలి, 65 బ్యాగులు పోవాలా. 65 బ్యాగులలో ఒక 30 కేజీలు 40 కేజీలు తక్కువ వచ్చినాయి. అది సపరేట్గా ఒక మూట కట్టి వాళ్ళకి ఇచ్చా. బాబు ఇది 65 బ్యాగులకు గాను 65 బ్యాగులకు గాను దాదాపు 3250 కేజీలు బియ్యం. ఆ బియ్యం గాను ఇది తక్కువ వచ్చినాయి నీకు ఈ మూటలలో, దానికి గాను ఇది అని చెప్పి ఇస్తే వాడు పాపం ఇబ్బంది పడుకుంటారు. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల డీలర్ ఇడికి రాడు. మీరు డెలివరీ ఇచ్చినాక ఎప్పుడో వచ్చి బయోమెట్రిక్ పెట్టుకొని పోతాడు. ఈ ఇబ్బందులు జరగకుండా వాళ్ళు నష్టపోకుండా ఉండేదానికోసం ఇట్లా ఎవరి వాళ్ళై విడివిడిగా
మీదే అమలీలు. ఎందుకంటే వాళ్ళు మీ మీద నెడతారు నెపం. మీరేమంటారు, మాకేం తెలుసు, వాళ్ళు వేసినారు, మేము వేసుకున్నాం, తెచ్చినాం, ఎవరు తగ్గినాయి, ఏమెక్కినారు. ఇప్పుడు దీని పరిస్థితే చూడండి, 4 కేలు తక్కువ, వాడు 4 కేలు కొనాలి ఏడన్నా. మళ్ళా ఎన్ని ఇబ్బందులు జరగకూడదని నేను చెప్పడం. ఎప్పుడు ఇచ్చారండి? 6 నెల 1 ఇయరా? 1 ఇయర్ కదా. ఓకే ఓకే, మీరు చూశారు కదా. అది 50 కేలు అనేది మ్యాండేటరీ. 50 కేలు కాదండి, 50 కేలు 580 గ్రాములు విత్ గన్ని బ్యాగ్ వెయిట్, అది మామూలుగా ఉండాలి. కానీ ఇవి ఎక్కడో బఫర్ గోడౌన్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు తగ్గుతాయి. కానీ మనకు తూకంది ఇంపార్టెన్స్ ఇక్కడ. ఇప్పుడు మనకు ఒక రేషన్ షాప్కు 6232 కేజీల బియ్యం ఇవ్వాలంటే అవి 6232 కేజీలు అంటే కన్నా 300 చిల్లర బ్యాగులు వస్తాయి కదా. ఆ బ్యాగులు కౌంట్ కాదండి, 50 కేలు కౌంట్ కాదు. అదే చెప్పాను. ఇప్పుడు ఎంతసేపు ఉన్నా మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసి ఎక్కువ తక్కువ ఉంటే కన్నా వాళ్ళ సపరేట్ మూట కట్టి ఇంతవరకు వీళ్ళయి, మళ్ళీ ఇంకొక బేరీ, ఇంకొక వరుస, అది ఒక రేషన్ షాపు, అది 62వ నెంబర్ షాపు, ఇది 63వ షాపు, ఇది 64వ షాపు. ఒక లారీలో 3 షాపులు విడివిడిగా పెట్టండి, దానికి మధ్యలో ఒక చిన్న గ్యాప్ పెట్టండి ఖచ్చితంగా అని చెప్పి చెప్పడం జరిగింది. అది మనకు ఇక్కడ మూట వెయిటేజీ దానికి సంబంధం లేదండి. అదే చెప్తున్నాను. అదే రేషన్ షాపులో వాళ్ళు కూడా జాగ్రత్తగా, వాళ్ళకు మరీ తక్కువ వస్తూ ఉన్నాయి విపరీతంగా, అప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళ వెయిట్ వేయించుకొని ఆ లారీలో లోడ్ చేయించుకొని వాళ్ళు వెళ్ళాలి. అప్పుడు అది ఒకరిది అందరిది బాధ్యత అండి. మనం ఏంటంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే. బాగా వినండి, అది వాళ్ళ బాధ్యత. బయోమెట్రిక్ పెట్టాలా, వచ్చి అక్కడ చూసుకోవాలా, మా క్వాంటిటీ ఇది, మాకు ఇన్ని కేజీలకు ఇంత వచ్చినాయి, ఇన్ని బ్యాగులలో తక్కువ వచ్చాయి, ఆ తూకం ప్రకారము రిమైనింగ్ ప్యాక్ చేయించుకొని పెట్టుకొని తీసుకెళ్ళాలి. అది కూడా వాళ్ళకు కూడా బాధ్యత ఉంది. వాళ్ళేదో ఇష్టానుసారంగా వాళ్ళు రాకుండా ఇక్కడ ఉంటే, నేను చెప్తానండి, ఈ రేషన్ షాపుల వల్ల ఎన్ని తప్పు ఉంటుందో, MLS పాయింట్ వల్ల ఏం తప్పు ఉంటుందో, ఎవరైనా కానీ జాగ్రత్త వహిస్తే కానీ ఎక్కడ తప్పు జరగదు.